నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్ర ప్రమీల కళా పరిషత్ మొదటి రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు విజయవంతం. అధ్యక్షుడు నల్లపాటి రాముని అభినందించిన పలువురు కళాభిమానులు. నరసరావుపేటలో మెగా జాబ్ మేళా విజయవంతం. ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. విఆర్లో ఉన్న సిఐ చిన్న మల్లయ్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు. పేదల ఇండ్లలో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అభయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా. కోటప్ప కొండలో విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన ఉద్యోగి నాసరయ్య కుటుంబానికి ప్రభుత్వం చేయూత. భార్యకు ఉద్యోగం. నరసరావుపేట స్థానిక ఎన్బిటి ఎన్విసి డిగ్రీ కళాశాలలో చంద్ర ప్రమీల నల్లపాటి కళా పరిషత్ అధ్యక్షుడు నల్లపాటి రాముకి పలువురు కళాభిమానులు పుర ప్రముఖులు అభినందన సభ ఏర్పాటు చేశారు. నల్లపాటి రాము వారి తల్లిదండ్రుల పేరు మీద చంద్ర ప్రమీల నల్లపాటి కళా పరిషత్ ఏర్పాటు చేసి మొదటిసారిగా రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను ఈ నెల 24, 25, 26 తేదీలలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో పలువురు అభినందించారు. నాటిక రంగ అభివృద్ధికి, వృద్ధ కళాకారుల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పలువురు వక్తలు నల్లపాటి రాముని సాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ అభినందన సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు అంజిరెడ్డి గారు మరియు రంగస్థలి గౌరవ అధ్యక్షులైనటువంటి కిలారు వెంకట్రావు గారు, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు గారు, బాలోత్సవం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు షరీఫ్ గారు, అలాగనే బత్తుల మురళి గారు, చేగు వెంకటేశ్వరరావు గారు, సుమిత్ర గారు, రామారావు గారు, అలాగనే ఆరోగ్యం చౌదరి గారు, అలాగనే రంగస్థలి నుంచి మాకు ఎంతో సహాయ సహకారాలన్నీ ఇచ్చినటువంటి నల్లపాటి బోసు గారికి, అలాగనే బాజీ గారికి, అలాగనే ఈ కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు ఈ కార్యక్రమం అసలు కళా పరిషత్ నిర్వహించడం కానీ దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవం కూడా నాకు లేదు. ఒక డెసిషన్ తీసుకున్నాము, అది ఎవరిని అడిగి తీసుకుంది కానీ నా సొంతగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం, మా కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పకుండా తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుని మా సోదరుడు అభినయ శ్రీనివాస్ అని ఆయన ఉన్నారు, ఆయనతో షేర్ చేసుకుని ఇట్లా నేను కళా పరిషత్ పెట్టదలుచుకున్నాను అమ్మా నాన్న పేరు మీద, నువ్వే నాటకాలని సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను గత 30-40 సంవత్సరాల నుంచి అభినయ కళా పరిషత్ తరపున అతను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా కళా పరిషత్తులు నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని సెలెక్ట్ చేయమని అడగటం, అతను వెంటనే ఈ 6 నాటికలను కూడా అతనే సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదే టైంలో మళ్ళీ మన వెంకట్రావు గారికి వీళ్ళకి కూడా చెప్పటం, రంగస్థలి వాళ్ళకి ఇలాంటి కార్యక్రమం చేయదలుచుకున్నాను, మీ సహాయ సహకారాలు కావాలని అడగటం, వాళ్ళు కూడా 10 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అవ్వటానికి వాళ్ళ సహాయ సహకారాలు మరవలేనివి. నేను అంతకుముందు కూడా మన రాకీ మీడియాలో, రాకీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో కూడా ఇక్కడే షార్ట్ ఫిల్మ్స్ తీయాలనేటువంటి నిర్ణయంతో కొంత ప్రయత్నం కూడా తీయటం కూడా జరిగింది. లోకల్గా ఉన్నటువంటి రచయితలు, లేకపోతే దర్శకత్వం అనుభవం ఉన్నవాళ్ళు, అలాగనే వివిధ స్టేజీల మీద నాటక ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళందరినీ ఎంచుకొని ఇక్కడే లోకల్లో ఈ కళలని ప్రోత్సహిస్తూ మంచి మంచి డ్రామాస్ని షార్ట్ ఫిలిమ్స్ లాగా తీసి ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలానే నన్ను చూసాం మేము. ఎప్పుడు కూడా ఏంటంటే మా కార్యక్రమం అంటే మా ఇంట్లో మేము ఏ కార్యక్రమం నిర్వహించినా భోజనాలు ఇవన్నీ పెట్టి కొంచెం భారీగా నిర్వహించడం అనేది అలవాటు. మొట్టమొదటిసారి ఆ భోజనాలు, ఆ హడావిళ్ళు లేకుండా గ్రామాల్లో కూడా ఎక్కువ మందికి చెప్పలేం మేము. ఎందుకంటే గ్రామాల నుంచి రావాలంటే నాటికలు లేట్ అవుతూ ఉంటాయి, ఆ టైంలో వెళ్ళాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, అంత టైం కూడా ఉండదు వాళ్ళకి. టౌన్లో వాళ్ళకి అని చెప్పి టౌన్లో వాళ్ళకి చెప్పడం, ఒక పక్క ఐపీఎల్ జరుగుతూ ఉంది, ఒక పక్క ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నటువంటి ఈ రోజుల్లో కళా పరిషత్తు నాటకాలు ప్రదర్శిస్తా చీఫ్ గెస్ట్లు మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ సమక్షంలో స్టేజ్ మీద వాళ్ళు ఉన్నప్పుడు కింద జనం కనపడకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆ రకంగా నేను కొంచెం లోపల భయంగానే ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు, ప్రజలందరి సహకారంతో, ప్రేక్షకుల సహకారంతో 3 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ప్రదర్శనలు జరగడం జరిగింది. అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేయడం కూడా జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఒక 70-80 కళా పరిషత్తులు ఉన్నాయి. ఆ కళా పరిషత్తులకు భిన్నంగా ఇక్కడ మన కళా పరిషత్తు అతడే ఒక సైన్యంగా, అంటే కళా పరిషత్తులు అంటే లింగారపాలెం కొండవీటి కళా పరిషత్తు 30 సంవత్సరాల పాటు ఉంది. సుందరయ్య కళా పరిషత్తు ఎడ్లపాడులో, ఇక్కడ రంగస్థలి. అంటే చాలామంది దాతలు కలిస్తే కానీ కళా పరిషత్తు ముందుకెళ్ళదు. కానీ సింగిల్గా అతడే ఒక సైన్యంగా రాము గారి పరిషత్తు నడిపించారు. ఇది రాష్ట్రంలోనే ఒక అరుదైన అంశం. దీనికి ముందుగా మన అందరం కూడా రాము గారికి అభినందనలు తెలియజేయాలి. మరో అంశం ఏమంటే, ఇందాక షరీఫ్ గారు ఒక మాట చెప్పారు, ఈసారి యూత్ను అట్రాక్ట్ చేసే విధంగాని. ఈసారి గౌతమ్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి భాషా గారి సహకారం కూడా తీసుకొని ఈ 3 రోజుల పాటు మనం వీలైతే ఒక స్పెషల్ నాటిక, లోకల్ నాటిక, అంటే ఎంపిక చేసే నాటికలు కాకుండా 3వ నాటికగా యూత్ ఒకరోజు, ఉపాధ్యాయులు కూడా ఒక నాటిక వేద్దామని మనం అన్నారు. ఇటువంటివి కూడా ట్రైనింగ్ తీసుకొని, అంటే ఆషామాషి నాటికలు కాకుండా 3 రోజులు 3 లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేసే విధంగా ఒకటి చేసి మొట్టమొదట పరిషత్తు నిర్వహించడమే చాలా కష్టమని మేము అందరం భావించాం మొట్టమొదట. కానీ రాము గారి సంకల్ప బలం తర్వాత పరిషత్తు ఆయనకి ఎన్ని పరిషత్తులైనా చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఇలాంటి పరిషత్తులు ఎన్నైనా చేయగలరు రాము గారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు నల్లబాటి శివరామ చంద్రశేఖరరావు గారు, ప్రమేలాదేవి గారు, వారిద్దరూ రాము గారికి చూపించినటువంటి బాట. ఆయన అక్కడున్నా కూడా నాటకాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఆయన. ముఖ్యంగా నరసరావుపేట రంగస్థలి ఆత్మబంధువు శ్రీ కీర్తిశేషులు నల్లబాటి శివరామ చంద్రశేఖరరావు గారు. నేను మొన్న డాయస్లో కూడా చెప్పాను రాము గారి గురించి. చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు నాన్నగారితో కలిసి నాటకాలు చూసేవాళ్ళు వచ్చి, రాము వంశీ ఇద్దరు. మరి ఆ ప్రేరణతో, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో, సంకల్పంతో దీన్ని సక్సెస్ చేసినందుకు మనందరం ముందుగా రాము గారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 40-45 రంగస్థలతో నాకు పరిచయం ఉంది. రంగస్థలంలో నటుడుగా మా రంజిత్ కుమార్ గారి వీళ్ళ బ్యాచ్తో మెడ్రాస్ శంకరదాస్ ఆడిటోరియం గురించి వైజాగ్ షిప్ యార్డ్ దాకా చూసాం. వేసవి కన్నా చూసి చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సంగీతం ఇవన్నీ. ఇది రంగస్థలతో పాటు పల్నాడు కళా కేంద్రంతో పాటు ఇది కూడా నిర్వహించడం చాలా బాగుంది. మధ్యలో ఈ పరిషత్ నాటకాలు తప్ప వీటికి మధ్య ఆదరణ లేదు. ఈ ఆదరణ లేని కళల్ని మనం ప్రోత్సహిద్దాం. తర్వాత నల్లపాటి వారి కుటుంబం మాకు బాగా అనుబంధం ఉంది. ఆయన చాలా అభిమానం ఉండేవాళ్ళు అందరూ. నల్లపాటి వారి కుటుంబం, దశరథ గారి మనవుడు ఇక్కడ రావడం మా ఫీల్డ్కి సంబంధించిన అభినందనీయం. తర్వాత మరో విషయం, పల్నాడు వారి సహాయ సహకారాలు, రంగస్థలి వారి సహాయ సహకారాలు తీసుకొని ఇంకా ముందుకు కార్యక్రమాలు వెళ్దామని. మొన్న 24, 25, 26న చంద్ర ప్రమీల నల్లపాటి మెమోరియల్ కళా పరిషత్ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో, మా నల్లపాటి రామన్న ఆధ్వర్యంలో సత్సంకల్పంతో వారి తల్లిదండ్రుల పేర్ల మీద జరిగిన ఈ కళా పరిషత్, నేనైతే ఫస్ట్ అన్న ఫోన్ చేసి ఇట్లా కళా పరిషత్ ఇట్లా నాటకాల అబ్బాయి 24, 25, 26 నువ్వు హైదరాబాద్ వెళ్ళక ఈ 3 రోజులు నువ్వు అందుబాటులో ఉండు అన్నప్పుడు కొంచెం భయపడ్డ మాట వాస్తవం. అంటే ఈ రోజుల్లో ఈయనేమన్నా రిస్క్ చేస్తున్నారా అని. కానీ డే 1 నేను నా ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా రాశాను, నా ఫేస్బుక్ ఫాలోయర్స్ చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ సీటు ఒక్కటి కూడా ఖాళీ లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరు ఒక్కళ్ళు ఇవాళ మనం థియేటర్కి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్తాం, థియేటర్లో కూడా 180 మంది ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు సినిమా చూస్తా. కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఎవరు ఫోన్ పట్టుకున్న పాపాన పోలేదు, కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడిన పాపాన పోలేదు. నాటికి గ్యాప్ మధ్యలో మాట్లాడుకున్నారు తప్పితే అసలు నాటికి జరిగినంతసేపు అంత లీనమై చూస్తున్నారంటే ఇది అసలు ఒరిజినల్ కళ. ఒరిజినాలిటీ అంటే ఇది. ఈ కళకి జనరేషన్తో సంబంధం లేదు. మనం ఏమనుకున్నామంటే వాళ్ళ జంజీ బ్యాచ్ నాటకాలు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడంతా టెక్నాలజీ రీల్స్ మాయలో పడిపోతున్నారు, 10 seconds 15 seconds అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చిన గెస్టులు కానీ ఆ రోజు వచ్చిన వీక్షకుల్లో 20 to 30% యంగ్స్టర్స్ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి చూడటంతో నాకు నిజంగా ఒక హోప్ అనిపించింది. ఓకే, మన ఒరిజినాలిటీనే. రాముకి అసలు మేజర్గా ఉన్నదే ధైర్యం. ఆ ధైర్యమే ముందుకు నడుపుతుంటుంది. చిన్న చిత్తగల ఏమైనా జరిగినా కూడా దేలా పడిపోయే కుటుంబం నుంచి రాలేదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే ఒక నల్లపాటి అనే బ్రాండ్ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ. తనకి ఎప్పుడు కూడా అంటే ఆయన పెళ్లి కూడా నేనే తీస్తాను, ఆ పిల్లల ప్రోగ్రాంలు కూడా నేనే తీస్తాను. నా చంద్రం గారు దగ్గర అంటే నా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి లక్ష్మణ అందరితో నాకు పరిచయం ఉంది ఇక్కడ చెప్తున్నా. ₹1 ఖర్చు పెట్టుకోవడం తెలుసు తప్పితే తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆయన. అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి.
రెండోది, బతికున్న తల్లిదండ్రులకి భోజనం పెట్టిన రోజులు. మీకు ఇందాక నాటికల గురించి వాస్తవం చెప్తున్నా. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ డే. నేను ఫస్ట్ రోజు ఒక రెండో నాటికి నేను చూసి నాకు జ్వరం వస్తే రాలేకపోతే మా ఫ్రెండ్స్ టీకి బయటికి రమ్మంటే మా ఫ్రెండ్స్ని చెప్తే వాళ్ళు కూడా వచ్చి చూశారు. భార్య భర్త 2 క్యారెక్టర్లు, కొడుకు ఒక క్యారెక్టరు, ఇంటి ఓనర్ ఒక క్యారెక్టర్. ఆ 4 క్యారెక్టర్ల మీద రచన కానీ, డైలాగ్స్ కానీ, టోటల్ స్క్రిప్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను కూడాను అంటే రంగస్థలికి ఇప్పుడు ప్రస్తుతం దూరంగా మేము ఉన్నప్పటికీ కాలేజీ లెవెల్లో డ్రామాటిక్ సెక్రటరీగా సినిమా యాక్టర్లు తీసుకొచ్చి ఫంక్షన్స్ చేయటం, మేమే నాటకాలు రాసుకునేవాళ్ళం, మేమే స్క్రిప్ట్ రాసుకునేవాళ్ళం. కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటే స్ట్రీట్ మూమెంట్స్ అని కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడు నాటకంలో చెప్పినా ఇలా డైలాగ్ చెప్పకూడదు, ఆడియన్స్కి ముడ్డి చూపిస్తూ. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయినాయి. లేటెస్ట్ టెక్నాలజీలో అన్ని మార్పులు చేర్పులు అన్నీ వస్తున్నాయి. బాగుంది. మీరు నమ్మరు, నేను ఆ రోజు కూర్చొని ఆ నాటిక అయిపోయేంతవరకు ఏడిశాను. నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో ఇలా వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కళా పరిషత్ అనేది స్టార్ట్ చేస్తున్నారన్నప్పుడు నిజంగా అంటే నాటికల్ని ఈరోజు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను రంగస్థలి, మా కుటుంబం రంగస్థలితో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 25-30 సంవత్సరాల నుంచి అనుకుంటా, 40 ఏళ్ళ నుంచి మరి రంగస్థలితో మా అనుబంధం ఉంది. నేనైతే ఒక 10 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వెళ్తానే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాను. ఆ నాటకాల్లో ఆ ఆసక్తి వాళ్ళు చూపించే ఏదైతే ఉంటుందో మనకి ఆ సొల్యూషన్ అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అంటే వీళ్ళు నాన్ స్టాప్గా ఒక 30-40 మినిట్స్ ఇంత బాగా చేస్తున్నారు. దీంట్లో ఒక మినిమం ఉంటుంది. సో దాంట్లో ఎంతో కొంత జనాల్లోకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఆ మూవీ చూస్తున్నా కానీ అంత ఇది ఉండదు. ఆ మెసేజ్ మధ్యలో సాంగ్స్ వల్ల ఇంకోటి వల్ల మళ్ళీ మైండ్ డైవర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ మెసేజ్ అలానే స్ట్రైట్గా ఆడియన్స్కు వెళ్ళిపోతుంది. సో అలాంటి కళా పరిషత్ని మరి నాటకాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు మరి రాము గారికి నిజంగా చాలా ధైర్యం ఉండాలి సార్. ఇలాంటి మళ్ళీ పరిషత్ పెట్టడానికి నిజంగా ఆ గుండె ధైర్యం మీకు ఉంది. ఆ ఉండటం వల్లే మీరు ఇలా ముందుకెళ్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఏప్రిల్ 24, 25, 26 ఈ 3 రోజుల్లో అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా సాయంకాల సమయంలో నవరసాలపేట నర్సరావుపేటలో మన పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు మనం ఇక్కడ నిర్వహించి ఉన్నాము. దీన్ని నిర్వహించిన వారు చంద్ర అండ్ ప్రమీల నల్లపాటి కళా పరిషత్. వీరి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, ఎందుకంటే ఇంతకుముందు పలుమార్లు నాటిక పోటీలు చాలాసార్లు నిర్వహించబడ్డాయి. అనేక సార్లు అంగరంగ వైభవంగా నిర్వహించబడిన మొదటిసారి రాష్ట్ర స్థాయిలో మన నర్సరావుపేటలో వేదికగా నిలవడానికి చాలామంది కారకులయ్యారు. అందులో ప్రముఖులు శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు. మరి ఈ బృహత్తర కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద ఉంచుకొని, నాటికలంటే మనందరికీ తెలిసిందే, అది అత్యంత ఈజీ అయినటువంటి ప్రక్రియ మాత్రం కాదు. సో ఒకే మాటన అనేక రకాల విషయాలని అత్యద్భుతంగా ఆహుతులైన ప్రేక్షకుల్ని అలరిస్తూ సభని ముందుకు నడిపించడం, నాటికని ముందుకు నడిపించడం చాలా గొప్పదైనటువంటి విషయం. ఇటీవల 3 రోజుల కార్యక్రమం, ఈ కార్యక్రమం విజయం కావడానికి కీర్తిశేషులు నల్లపాటి చంద్రశేఖరరావు గారే స్వయంగా ఇక్కడుండి నిర్వహించారా అనిపించింది. కానీ ఎలాంటి కార్యక్రమాన్ని కూడా నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అతిథులందరూ కూడా చక్కగా రావటం, ప్రేక్షకులు కూడా బాగా ఆదరణ చేయటం జరిగిన విషయం అందరికీ తెలుసు. అయితే నేను చెప్పేది, ఆ కార్యక్రమం నిర్వహించిందే వారు త్రికేటేశ్వర స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ అనే పేరుతో వారు చేశారు. కళారంగానికి ఏ రకంగా చేశారో, ఆ కుటుంబానికి సమాజంలో ఉన్న చరిత్ర చూసుకుంటే విద్యారంగం అనుకోవచ్చు, రాజకీయ రంగం అనుకోవచ్చు, సేవారంగం అనుకోవచ్చు, ఏదైనా కానీ రాబోయే రోజుల్లో నల్లపాటి రాము గారి సారథ్యంలో ఈ ప్రాంగణంలో ఎన్నో కార్యక్రమాలు జరగాల. ఇప్పుడు చెప్పిన అన్ని రకాల కార్యక్రమాలు. చిత్తూరు జిల్లా వీకోట మండలం దన్నూపురంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి వారణాసి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విలేకరుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అరవింద బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన రౌడీ షీటర్ మహబూబ్ బాషా, ఎలియాస్ తమీంను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో మరి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అత్యంత కిరాతకంగా దాడి చేసి అతన్ని చంపడం జరిగింది. మరి పోయిన మంగళవారం ఉదయం 7:30 గంటలకు అతను ఉదయం పూట హై స్కూల్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటే హై స్కూల్ బయట అతను సుబ్రహ్మణ్యం అతని మిత్రుడు, ఇద్దరు కూడా విలేకరులు, వారు వాకింగ్ చేసేటప్పుడు ఒక రౌడీ షీటరు, గంజాయి కేసులో నిందితుడు అతను, అదేవిధంగా
మరి అక్రమంగా మైనింగ్లో నిందితుడు, ఎర్రచందనంలో నిందితుడు అతను. అదేవిధంగా 2 గ్రూపుల మధ్యలో తగాదా జరిగినప్పుడు 144 సెక్షన్ కూడా పెట్టడం జరిగింది వీకోట మండలంలో మన దొన్నాపురం అనే గ్రామంలో. అంటే ఈ విషయాల్ని సేకరించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమంలో తమీం అనే వ్యక్తి ఈ గొడవలాంటి కారణం అని చెప్పి అతను తెలియజేయడం జరిగింది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి అతని మీద కేసు పెట్టడం జరిగింది. నగర బహిష్కరణ కూడా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో తర్వాత అతని మీద మళ్ళీ గంజాయి కేసు పెట్టారు. గంజాయి కేసులో అతన్ని జైలుకి కూడా పంపించడం జరిగింది. ఎర్రచందనం కేసు పెట్టారు. రౌడీ షీట్ ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అతను ఈ జర్నలిస్ట్ మీద కక్ష పెంచుకొని మరి ఆ రోజు మంగళవారం ఉదయం 7:30 గంటలకు అతని మీద దాడి చేయటం, మరి దుర్మార్గంగా కిరాతకంగా అతన్ని హత్య చేయటం అనేది నిజంగా ఈ సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలవంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు వ్యక్తిగత కక్షలతోటి దాడులు జరుగుతుంటే అది వేరే విషయం. కానీ విలేకరుల మీద ఎవరైతే సమాచారాన్ని సేకరిస్తారో, మరి సమాజానికి అండగా ఉండి శాంతి భద్రతలు కాపాడే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా కష్టపడుతుంటే వీళ్ళ మీద దాడులు చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి కిరాతకుల్ని ఎమ్మటి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దారుణాలు మళ్ళీ జరగకూడదు. మండల కేంద్రమైన నకిరికలలో సోలార్లను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. 300 మంది ఎస్సీ ఎస్టీలకు పీఎం సోలార్ పథకం కింద లబ్ధి పొందారని తెలిపారు. మెరుగైన విద్యుత్ అందించేందుకు 16 గ్రామాలకు 3 ఫేజ్ కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పనులను శరవేగంతో జరుగుతున్నవి అని తెలిపారు. పేదల ఇళ్లల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యుత్ బిల్లుల నుండి ఎస్సీ ఎస్టీ సోదరులకు శాశ్వత విముక్తి కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల విద్యార్థులకు కంగ్రాచులేషన్స్ తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థుల మనసు బాధపడేలా తల్లిదండ్రులు మాట్లాడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు, లబ్ధిదారులు, మండల, గ్రామ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది ట్రాన్స్ఫార్మర్ అంటే లో వోల్టేజ్ సమస్య రెంట్ ఇస్తుంది. ఎన్ని అడుగులు ఉంటే అడుగు రూపాయల లెక్కన ప్రతి నెల ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ కి రూపాయల లెక్కన 200 అడుగులు అయితే 200 రూపాయలు, 100 అడుగులు అయితే 100 రూపాయల లెక్కన గవర్నమెంట్ రాయితీ ఇస్తుంది. అలానే మీరు కాల్చుకున్న యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్స్ ఇప్పుడు మనం పెట్టిన ప్యానల్ ప్రకారము 240 యూనిట్ల వరకు జనరేషన్ అవుతుంది. ఏ విధంగా అయినా సరే ఎవరైనా పొరపాటున ఫెయిల్ అవడం జరిగితే ఎవరు అధైర్యపడద్దు. ఎందుకంటే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా త్వరలోనే పెడతారు. మళ్ళీ మీ సంవత్సరం వేస్ట్ కాకుండా ఇంటర్మీడియట్లో చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఏ విద్యార్థిని కూడా పొరపాటున కనుక ఫెయిల్ అయితే అధైర్యపడద్దు. ఎందుకంటే జీవితం చాలా విలువైంది, చాలా చిన్నది కూడా. అటువంటి భవిష్యత్తు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము. 140వ మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించాలని, వాడవాడలా జెండాలు ఎగరవేయాలని, పని గంటల దినాన్ని తగ్గించాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. 140వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలో వాడవాడల జెండాలు ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు 1886లో చికాగో నగరంలో మరి ఆ రోజు కార్మికుల రక్త తర్పం చేసి ఆ రక్తం నుంచి పుట్టినటువంటి జెండానే ఈ మేడే జెండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో ఈ మేడే దినోత్సవం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే 8 గంటల పనిదినం కోసం ఆనాడు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల మొత్తాన్ని కూడా తొంగలో తెచ్చినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి పని గంటల్ని పెంచి ఈరోజు కార్మికులను పొట్టగొట్టే విధానాన్ని ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా నరసరావుపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించామని, అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి సంవత్సరం 2 సార్లు జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పల్నాడు జిల్లా ముఖద్వారమైన నరసరావుపేటలో ఇప్పటి వరకు 5 సార్లు జాబ్ మేళాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ అధికారుల సహకారంతో బుధవారం స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించామని చెప్పారు. ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మరి ప్రభుత్వ పరంగా, ఉమ్మడి కూటమి పరంగా మేము అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో 2 సార్లు మెగా జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో ఇప్పటికి 5 సార్లు జాబ్ మేళా పెట్టడం జరిగింది. నిన్న ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ మరి అధికారుల అండదండలతోటి మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో సుబ్రాయ్ గుప్తా గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కపిల విజయ్ కుమార్ గారు ఇద్దరు ఆధ్వర్యంతో నిన్న మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1200 మంది మరి స్టూడెంట్స్ దానికి హాజరవ్వడం జరిగింది. మరి దాదాపు 35 కంపెనీలు, మరి మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా కార్యక్రమంలో అటెండ్ అయ్యి పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో 15,000 రూపాయల ఉద్యోగాల నుంచి దాదాపు 50,000 రూపాయల ఉద్యోగాల దాకా మరి ఇంటర్వ్యూలు జరగడం జరిగింది. దాంట్లో 45 మందికి 50,000 రూపాయల ఉద్యోగాలు రావడం జరిగింది. ప్రతి వ్యక్తికి 45 మందికి ప్రతి నెల 50,000 రూపాయల జాబు శాలరీ, అదేవిధంగా 15,000, 18,000, 20,000, 25,000 రూపాయల జాబ్స్, టోటల్గా మొత్తం మీద 420 మందికి నిన్న జాబ్ కార్డులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా సక్రమంగా, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మరి విజయ్ కుమార్ గారు, సుబ్రాయ్ గుప్తా గారు, కలెక్టర్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు అభయ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, జిల్లా కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు చల్లని మంచినీళ్ళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ట్రస్ట్ చైర్మన్ చరణ్ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మరియు డిఆర్ఓ నారదముని, ఆర్డీఓ బాలకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బ్రహ్మేశ్వరరావు, సబ్ రిజిస్ట్రార్ పివి నాగేశ్వరరావు మరియు సీనియర్ డాక్యుమెంట్ రైటర్ యోగాంజనేయ శర్మ, అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీచరణ్ పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ, పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో పలు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అభయ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మరియు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మన చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇలానే నర్సరావుపేటలో ఇంకొక 4 చోట్ల ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఇలాంటివే ఎన్నో కార్యక్రమాలు అభయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతాం. ఎండాకాలంలో పల్లెటూరు నుంచి నర్సరావుపేట రిజిస్ట్రార్ వారి కార్యాలయానికి వచ్చే కక్షిదారుల కోసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలింగ్ వాటరు 120 క్యాన్లు సుమారుగా నర్సరావుపేట రిజిస్ట్రార్ వారి కార్యాలయం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ ఎండాకాలాన్ని ఆహ్లాదకరంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కక్షిదారుల కోసం అభయ చారిటబుల్ ట్రస్ట్ వారు మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇది చాలా ఆనందకరంగా ఉంది. అభయ చారిటబుల్ ట్రస్ట్ సర్వీస్లో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఈ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి బ్రహ్మేశ్వరరావు గారు, అట్లానే డిఆర్ఓ గారు, అలానే మేడం గారు వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి సహకరించినటువంటి కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపడుతున్నామండి. ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చే పల్లెటూరు నుంచి వచ్చే గ్రీవెన్స్కి వచ్చే సిబ్బంది ఎవరైతే పల్లెటూరు రైతులు కానీ వేరే ఎక్కడి నుంచి వచ్చినా సరే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అనే ఒక మా చైర్మన్ సంకల్పంతో ఇక్కడ కూడా ఈ స్టాండ్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దారి తీర్చుకుంటారని. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి పుష్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, చెత్తను సేకరించి సంపదగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛ రథాలని దాదాపు 26 రథాలని మరి ప్రభుత్వ పరంగా స్వచ్ఛ ఆంధ్ర నుంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేట్ నుంచి కూడా ఈ స్వచ్ఛ రథాలని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 26 రథాలని ప్రతి గ్రామానికి 1-2 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గడిచిన నెలలో కూడా 12 స్వచ్ఛ రథాలను కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. చెత్త చెదారాన్ని ఎత్తివేసి గ్రామాలు శుభ్రంగా ఉండటానికి అన్ని విధాలా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరి తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు మన పట్టాభి గారు, వారికి కూడా ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లాలో కొంతమంది పోలీసుల పనితీరు వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. నిన్న సిఐ చిన్నమల్లయ్య తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని వినుకొండలో ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. వినుకొండకు చేరుకొని బ్రాహ్మణపల్లి వద్ద క్షేత్రస్థాయిలో అధికారుల బృందం విచారణ చేపట్టారు. వినుకొండలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి నరసరావుపేటలో జిల్లా జడ్జి ఎదుట బాధితురాలిని పోలీసులు ప్రవేశపెట్టారు. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన చిరుమామిల నాసరయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం తరపున 2 లక్షల ఆర్థిక సహాయంతో పాటు మృతుని భార్య వరలక్ష్మికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వెల్లడించారు. 3 నెలల క్రితం కోటప్పకొండ దేవస్థానంలోని లడ్డూ తయారీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నాసరయ్యకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం 2 లక్షల నగదు సహాయంతో పాటు నాసరయ్య భార్య వరలక్ష్మికి దేవస్థానంలో ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. మరో 2 నెలల్లో ఆమె విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నాసరయ్య సతీమణి వరలక్ష్మికి 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ వంశపారపర్య ధర్మకర్త రామకృష్ణ కొండలరావు బహదూర్, ఈవో చంద్రశేఖర్ అందజేశారు. మరి 3 నెలల క్రితం మరి కోటప్పకొండ మీద చిరుమామల నాసరయ్య అనే అబ్బాయి లడ్లు కౌంటర్లో పనిచేస్తూ ఉంటాడు, లడ్లు తయారు చేసే చోట. అటువంటి కార్యక్రమంలో రోజువారీగా విధులకు వచ్చి అక్కడ హార్ట్ అటాక్ తోటి పడిపోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం, అతను చనిపోవడం కూడా జరిగింది అనమాట. దానికి ధర్మకర్త గారు, అదేవిధంగా ఈవో గారు, నేను కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో గవర్నమెంట్ తరఫున అతనికి 2 లక్షల రూపాయల చెక్ని మరి అందజేయడం జరిగింది. దేవాదాయాల నుంచి మరి ధర్మకర్త గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కోటప్పకొండ టెంపుల్ నుంచి ఆ 2 లక్షల చెక్కుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో మరి అమ్మాయి చిరుమామల వరలక్ష్మి గారికి కూడా ఒక ఉద్యోగం కూడా మరి ధర్మకర్త గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఎండోమెంట్ కూడా రాయడం జరిగింది. 1 నెల 2 నెలల్లో అమ్మాయికి ఉద్యోగం కూడా వస్తుంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి పూర్తిగా అందరం కూడా కలిసి న్యాయం చేయడం జరిగింది. ఈవో గారు కానీ, మరి జమీందార్ గారు కానీ, నేను కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. వారి కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం జరిగింది. కానీ ఆ రోజు కొంతమంది మరి దుర్మార్గులు కొంతమంది చేరి దాన్ని వక్రీకరణ చేసి వారిని వేధించారు. ఈ విధంగా మరి అవాకులు చవాకులు పెరగడం జరిగింది. ఇది కావాలని చేయడం జరిగింది. కొంతమంది వారికి సంబంధం లేని పూజారులు కొంతమంది దీంట్లో ఎంటర్ అయ్యి మరి ఈవో గారి మీద దుర్మార్గపు ఆలోచన చేయడం జరిగింది. మేము దాన్ని ఖండించాము. ఆ రోజు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు వారిని ఖండించి పక్కకు పంపించడం జరిగింది. ఏదైనా పూర్తిగా వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి నేను ఎమ్మెల్యేగా, నేను మరి జమీందార్ గారు, ఈవో గారు అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని ఇవాళ నెరవేర్చాము. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మరి ఈ విషయాన్ని తీసుకెళ్లి వారికి తెలియజేయడం జరిగింది. నరసరావుపేట పట్టణంలోని పులుపుల వారి వీధిలో ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, దాతలు మరియు పట్టణంలోని ప్రముఖులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించారు. ఇచ్చిన డబ్బులతో వచ్చే సంవత్సరం జయంతి కొత్త గుళ్ళు నరసరావుపేటలోని పులుపుల వారి వీధిలో వేంచేసి ఉన్న
శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ దేవాలయంలో మన దేవుడు నరసింహస్వామి జయంతి ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతున్నాయి. మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ మన చలవాది బ్రహ్మయ్య గారు మన నరసింహస్వామి జయంతి సందర్భంగా గుడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు. మరియు మన దేవస్థానం నిర్మాణానికి గాను రాతి నిర్మాణానికి గాను మరి బ్రహ్మయ్య గారు ఆయన సహకారంగా 2,10,116 ప్రకటించారు మహారాజ పోషకులుగా. శ్రీ నరసింహ జయంతి శుభాకాంక్షలతోటి పులుపులవారి వీధిలో వేంచేసినటువంటి శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం రాతితోటి అంగరంగ వైభవంగా భక్తులు ఇప్పుడు బ్రహ్మయ్య గారు మన పెద్దలు నరసరావుపేటలో చలవాది బ్రహ్మయ్య గారు ఎంత స్వచ్ఛందంగా వచ్చి ఎంత స్వచ్ఛమైన మనసుతోటి ఎట్లా ఇచ్చారో అదేవిధంగా ఈ రోజు దాకా వచ్చిన ప్రతి రూపాయి కూడా అదేవిధంగా వచ్చి రేపు కార్తీక మాసం లోపల మనం స్వామివారిని దేవాలయం పూర్తి చేసుకొని ఈ జయంతి నుంచి మనం టార్గెట్ పెట్టుకొని వచ్చే నరసింహస్వామి జయంతిని కొత్త దేవాలయంలో స్వామివారిని జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని మీ అందరి సమక్షంలో తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరి సహకారాన్ని కూడా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాలలో విట్ ఒలింపియాడ్ స్కూల్ నర్సరావుపేట విద్యార్థులు 100% పాసు సాధించి అద్భుత విజయాలు సాధించారని విట్ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ కేఎస్ఆర్ డిఎస్ఆర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా స్కూల్ తొలి బ్యాచ్ విద్యార్థులు 600 మార్కులకు 588, 587, 587, 576, 576, 575, 566, 565, 565, 559, 552 మార్కులతో ప్రతిభ చాటుతూ 100% ఫలితాలు సాధించడం మా సంస్థకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఇది కేవలం ఫలితం కాదు, క్రమశిక్షణ, నాణ్యమైన బోధన, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం, స్టాఫ్ అంకితభావం అన్నీ కలిసిన విజయ కాదా అని అన్నారు. ఈ ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, మార్గదర్శకులైన మా అధ్యాపక వర్గానికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. ఈరోజు ప్రకటించిన ఏపీ 10వ తరగతి ఫలితాలలో విట్ ఒలింపియాడ్ స్కూల్ నర్సరావుపేట 100% ఫలితాలతో అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. మొదటి బ్యాచ్లోనే అందరూ పాస్ అవ్వటం, 588 మార్కులతో 2 విద్యార్థులు, 587 మార్కులతో 2, 576 మార్కులతో 2, అదేవిధంగా 550 మార్కుల పైన 12 మంది ఉత్తీర్ణులు అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 100% ఫలితాలు రావటం మా అందరికీ కూడా సంతోషం. వీళ్ళకి ఓన్లీ బోర్డ్ సిలబసే కాదు, ఆబ్జెక్టివ్ సిలబస్, ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్, అదేవిధంగా ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి కూడా ప్రత్యేకం కోచింగ్ ఉన్నది. వీటితో పాటు ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం అనేది మా అందరికీ కూడా సంతోషంగా ఉన్నది. విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఆ విద్యార్థులను ప్రోత్సహించినటువంటి అధ్యాపక బృందానికి అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో విట్ ఒలింపియాడ్ స్కూల్ మొదటి ప్రయత్నంలోనే ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఫలితాలలో 600 మార్కులకు గాను 588 ఇద్దరికి, 586 ఇద్దరికి, 576 ఇద్దరికి, అదేవిధంగా 550 మార్కులు పైన 32 మందిలో 12 మందికి సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా రాసిన 32 మంది విద్యార్థులు మన దగ్గర పాస్ అయ్యారు. ఈ 32 మంది విద్యార్థుల్లో కూడా 500 మార్కులు పైన 24 మంది విద్యార్థులు 500+ సాధించారు. దానికి మా టీచర్స్కి, మా పేరెంట్స్కి, మా స్కూల్ యాజమాన్యం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. రిజల్ట్ రావడానికి ముఖ్య కారణం మా దగ్గర ప్రోగ్రామింగ్, క్రమశిక్షణ, అదేవిధంగా హ్యాండ్ రైటింగు, ఇవన్నీ కలగలిసిన ద్వారా మనకి ఇంత రిజల్ట్ తీసుకురాగలిగాము. యాక్చువల్గా మన స్కూల్లో మెయిన్ ఆబ్జెక్టివ్ జరుగుతూ ఉంటుంది. ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే డెఫినెట్గా 590+ అబౌవ్ ఇంకా చాలామంది పిల్లలకి వచ్చేవి. కానీ మన ఆబ్జెక్టివ్ విధానం మనం ఫస్ట్ నుంచి మన స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. అయినా సరే పిల్లలు లాస్ట్ 4 months వర్క్ చేసి కష్టపడి ఇంత రిజల్ట్ తీసుకొచ్చారు. వారికి మరొకసారి వారి తల్లిదండ్రులకి స్కూలు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. నర్సాపేట టౌన్లో ఒలింపియాడ్ ప్రోగ్రాంతో నడుపుతున్న ఏకైక స్కూలు మా విట్ ఒలింపియాడ్ స్కూల్. ఈ ఒలింపియాడ్ స్కూల్లో చదవటం అనేది పిల్లలు చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒలింపియాడ్ ప్రోగ్రాము జరిగే ఏకైక స్కూల్ నర్సాపేట టౌన్ మొత్తంలో కూడా మన ఒక్క విట్ ఒలింపియాడ్ స్కూల్ అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని స్కూల్ చైర్మన్ కంకనపాటి హనుమంతరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓక్లాండ్ స్కూల్ నుంచి 26 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసినట్లు తెలిపారు.
అందులో కడియాల వర్ణిత 600కు గాను 590 మార్కులు వచ్చాయని తెలిపారు. 580 పైగా 11 మంది విద్యార్థులు, 550 పైగా 19 మంది విద్యార్థులు, 500కు పైగా 24 మంది విద్యార్థులు, 100% ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ విద్యార్థులు పాస్ అవ్వడం జరిగిందని ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ హనుమంతరావు తెలిపారు. ఈరోజు వెలువడిన SSC 2026 ఫలితాలలో మా ఓక్లాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఈ సంవత్సరం మొత్తం 26 మంది విద్యార్థులు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారు. వారిలో అత్యధికంగా కే వర్ణిత అనే పాప 590 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 సాధించడం జరిగింది. అదేవిధంగా 580 అబోవ్ 11 స్టూడెంట్స్, 550 అబోవ్ 19 స్టూడెంట్స్ సాధించడం జరిగింది. మొత్తం పరీక్షకి 26 మంది విద్యార్థులు హాజరైతే 24 మందికి పైగా విద్యార్థులు 500 ఆ పైగా మార్కులు సాధించారు. ఇది ఒక రికార్డ్. దాదాపుగా 92% స్టూడెంట్స్ 500 ఆ పైగా మార్కులు సాధించారు. ఇది మీరు ఎక్కడా విని ఉండరు. కేవలము 2 స్టూడెంట్స్ మాత్రమే 500 బిలో మార్క్స్ సాధించడం జరిగింది. 100% స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యారు. మేము స్కూల్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా 10th క్లాస్ 100% పాస్ పర్సెంటేజ్తో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ 500 అబవ్ మార్క్స్ సాధించడం అనేది మీరు ప్రతి సంవత్సరం చూస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. కాబట్టి ఈ విజయానికి కారణం ఇక్కడ మా ప్రోగ్రామ్స్, మా ప్రణాళికలే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి మంచి సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. అందరి సమిష్ట కృషి ఫలితంగానే ఈ రోజున మేము ఇంత మంచి విజయాన్ని నమోదు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా స్టాఫ్కి కానీ, అదేవిధంగా మా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని ఆ సంస్థల ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో నర్సరావుపేటకు చెందిన హేమచంద్ర 595 మార్కులతో పట్టణంలో మొదటి స్థానంలో నిలిచాడు. పిడుగురాల బ్రాంచ్కి చెందిన ముక్సారి బేగం పఠాన్ 594 మార్కులతో పట్టణంలో మొదటి స్థానం సాధించగా, మాచర్లకు చెందిన సాహితి 593 మార్కులు, చిలకలూరుపేటకు చెందిన ఎం తేజస్విని 592, సత్తెనపల్లి బ్రాంచ్కి చెందిన అఫరాన్ ఖాన్ 590 మార్కులతో ఆయా పట్టణాలలో మొదటి స్థానంలో నిలిచి అద్భుత ఫలితాలు కనబరిచారని వారందరికీ నారాయణ స్కూల్ జీఎం విజయభాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 598 మార్కులు 10 మంది విద్యార్థులు సాధించారు. ఈరోజు 10వ తరగతి ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యాయి. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లోని అందరు విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 598 మార్కులతో నారాయణ అగ్రస్థానంలో నిలిచింది. 598 మార్కులు అనేది ఒక విద్యార్థే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 598 మార్కులు తెచ్చుకున్నారు. ఇది చాలా గర్వకారణం. అదేవిధంగా 598 తర్వాత వచ్చినటువంటి మార్కు 597. 597 మార్కుల్ని 19 మంది విద్యార్థులు తెచ్చుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా 596 మార్కుల్ని 52 మంది విద్యార్థులు తెచ్చుకోవడం చాలా గర్వకారణం. ఈ విధంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి గల కారణం నారాయణ కరికులం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో నెలకొల్పినటువంటి నారాయణ విద్యా సంస్థల్లో అద్భుతమైనటువంటి కరికులం, ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫలితాలను సాధించాం. అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో నారాయణ బ్రాంచ్లు 6 ఉన్నాయి. అందులో నర్సరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట. ఇందులో నర్సరావుపేటలో 595 మార్కులు సాధించినటువంటి విద్యార్థి హేమచంద్ర 595 మార్కులతో మన నర్సరావుపేట టౌన్లోనే మొదటి స్థానంలో నిలిచాడు. అదేవిధంగా నర్సరావుపేటలోనే కాకుండా పిడుగురాళ్ళ బ్రాంచ్కి కూడా ఉన్నటువంటి ముక్సార్ బేగం పఠాన్ 594 మార్కులతో పిడుగురాళ్ళ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి విద్యార్థిని. అదే రకంగా చిలకలూరిపేట బ్రాంచ్లో 592 మార్కులు మరియు 591 మార్కులు, మాచర్ల బ్రాంచ్లో 593, 592, 591 మార్కులతో మాచర్ల పట్టణంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సత్తెనపల్లి బ్రాంచ్లో 590 మార్కులతో అద్భుతమైనటువంటి ఫలితాలతో సత్తెనపల్లిలో కూడా నారాయణ దేదీప్యమానంగా వెలిగిపోయింది.
ఈ రకమైనటువంటి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క సేవలు ఎంతో ప్రశంసించదగినవి. మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మేనేజ్మెంటు మరియు మా జిఎం విజయభాస్కర్ రెడ్డి గారు, చైర్పర్సన్ రమాదేవి మేడం గారు, మరి అదేవిధంగా కోఆర్డినేటర్సు క్లస్టర్ ప్రిన్సిపల్ జానకిరామ్ రెడ్డి గారు, ప్రిన్సిపల్స్ చిలకలూరిపేట ప్రిన్సిపల్ శేషగిరి గారు, మాచర్ల ప్రిన్సిపల్ ఉల్లారెడ్డి గారు, అదేవిధంగా పిడుగురాల కోటేశ్వరరావు గారు, వినుకొండ హర్షవర్ధన్ గారు, నర్సరావుపేట భాషా గారు, మరి అకాడమిక్ డీన్స్, ఉపాధ్యాయులు అందరూ ఇంత విశేషమైనటువంటి ఫలితాలు సాధించడానికి కారణమైనందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నరసరావుపేట పట్టణంలోని చిలకలూరుపేట బైపాస్ వల్లభా సీడ్స్ కంపెనీలో లారీ లోడ్ చేసుకుని విజయవాడకు వెళ్లే క్రమంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్ర ప్రమీల కళా పరిషత్ మొదటి రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు విజయవంతం. అధ్యక్షుడు నల్లపాటి రాముని అభినందించిన పలువురు కళాభిమానులు. నరసరావుపేటలో మెగా జాబ్ మేళా విజయవంతం. ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. విఆర్లో ఉన్న సిఐ చిన్న మల్లయ్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు. పేదల ఇండ్లలో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అభయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా. కోటప్ప కొండలో విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన ఉద్యోగి నాసరయ్య కుటుంబానికి ప్రభుత్వం చేయూత, భార్యకు ఉద్యోగం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.